అని చెప్పి భారతీ సిమెంట్స్కు కాస్త ఉపశమనం కలిగించే విధంగా హైకోర్టు చెప్పింది. ఇవి కోర్టుకు సంబంధించిన అంశాలు. సరే, ట్రంప్ దొరికితే మోడీకి హెచ్చరిక. ట్రంప్ది ఏం బాబోసా మనమే మొదట్లో తెలుగులో చర్చించాము. ఆ టర్కీ రాజధాని అంకారా నుంచి ట్రంప్ పారిపోయిన దాని గురించి ఇప్పుడు ప్రపంచం అంతా కథలుగా చెప్పుకొని నవ్వుకుంటుంది. నిన్ను నాశనం చేస్తా, నిన్ను కుప్పకూలుస్తా, అది ఇది అన్నావు. చివరకు నువ్వేమో ఈ భోజనాల వ్యాన్లోనో లేకపోతే భోజనాల ట్రాలీలోనో పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరైనా సరే బలవంతమైన సర్పం అన్నట్టుగా మరీ నీలిగితే కూలిపోతారు అనే ఒక పెద్ద హెచ్చరిక అయితే ఇందులో చాలా ఉంది. మీరు అహంభావంతో అయ్యారు, చివరికి అంత ప్రాణభయంతో పరుగులు తీశారు ట్రంప్ అని అందరూ ఎగతాళి చేస్తున్నారు. అయితే ట్రంప్ ఆయనకేమీ దూషణ భూషణ తిరస్కారములు ఏం పట్టించుకునేవాడు కదా. నాదేముంది, మా సీక్రెట్ వాళ్ళు ఎలా చెప్తే అలా వెళ్తాము. ఎప్పుడైనా అధ్యక్షుడు చేసేది అంతే. అధ్యక్షుడు ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్ ఈజ్ ఆల్వేస్ హ్యావ్ టు ఒబే ది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గైడెన్స్ గివెన్ బై సీక్రెట్ సర్వీస్. సో మా సీక్రెట్ సర్వీస్ వాళ్ళు, నేను ఇంకా ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఉంది, ఎయిర్ ఫోర్స్ వన్ కాస్త ఎయిర్ ఫోర్స్ వన్గా అయిందని ఇప్పుడు జోక్ నడుస్తుంది. సో ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో నేను ఎక్కబోతుంటే అప్పుడు నాకు మెసేజ్ వచ్చింది, ఇంత చేస్తే అక్కడ విమానాశ్రయంలో ఒకడు హ్యాండ్కి తగిలించుకొని మిసిలి పెట్టుకొని ఒకడికి మిసైల్ పట్టుకొని ఒకడు కనబడ్డాడంట. అంటే ఎవడో ఒకడు కనబడ్డాడు కాబట్టి వీడేదో వచ్చాడని చెప్పి సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ప్రెసిడెంట్ సెక్యూరిటీని అలర్ట్ చేశారు. దానివల్ల వచ్చిందనమాట. అంటే ఏదో చీమను చూసి భయపడినట్టుగా చివరికి అది తయారైంది. కానీ ఇందులో రెండో భాగం ఏమంటే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం నుంచి ట్రంప్ దిగిపోయాడు, కానీ మిగిలిన వాళ్ళందరూ అలాగే ఉన్నారు, ఎవరికి చెప్పలే. మరి నిజంగా ప్రమాదం ఉంటే విమానాన్నే కనుక పేల్చేస్తే వీళ్ళందరూ కూడా పోతారు కదా. అది నిజమైతే విమానాన్ని నిలిపేయాలి, మిగతా వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా. కానీ అదేం చేయలే. అంటే ఏ విధంగా పాలకుల యొక్క నీతి ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత ఏకపక్షంగా ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఒకటిది. ఆ తర్వాత ఆయన వేరే విమానం ఎక్కారు, వెళ్ళిపోయారు, అది జరిగింది. కానీ ట్రంప్ మటుకు చాలా నవ్వులు పాలయ్యాడు. రెండవది చీమను చూసి భయపడినట్టుగా ఏమీ లేని దానికి ఆయన భయపడి మమ్మల్ని అందరినీ వదిలేసిపోయాడు అనేటటువంటి భావన ఇతరుల్లో కూడా వచ్చింది. సో అమెరికా ప్రపంచాన్ని రక్షిస్తుందని చాలామంది అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు తనతో పాటు ఉన్న విమానంలో ఉన్న వాళ్ళనే పట్టించుకోకుండా దిగి వెళ్ళిపోయాడు. ఇంకా వేరే దేశాలను అమెరికా పట్టించుకోవడం అనేది ఎలా సంభవం? అసలు వాళ్ళ ఆధిక్యత నిలబెట్టుకోవడం తప్ప వేరే ఆలోచన ఏమీ ఉండదు. ఇది ఇప్పుడే కాదు వర్మ, ఫారెన్హీట్ 94 అని ఒక సినిమా ఉంది, డాక్యుమెంటరీ తీశారు. ఏది 9/11 జరిగిన తర్వాత. 9/11 జరుగుతున్నప్పుడు సీనియర్ బుష్ ఎక్కడున్నాడు అంటే బంకర్లో ఉన్నాడు. పిల్లలతో ఆయన కుందేలు బొమ్మ జింక బొమ్మ వేస్తున్నాడు. అప్పటికే ప్రపంచంలో మనమంతా వార్తల్లోకి వచ్చేసింది. ఇది అక్కడ 9/11 ట్విన్ టవర్స్ను కూల్చేశారు. ఇటువంటి వస్తుంటే అధ్యక్షుడి ప్రాణాలు కాపాడడం ముఖ్యం కాబట్టి అధ్యక్షుడిని బంకర్లో పెట్టి ఆయన పిల్లలతో కాస్త కాలక్షేపం ఏర్పాటు చేశారనమాట. కాబట్టి అమెరికా అధ్యక్షుల వారి వ్యవహారాలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మన దేశంలో ఒకటే అంటున్నారు, మీరు ఆ ట్రంప్తో మరీ దోస్తు ఎక్కువ చేశారు మోదీ గారు. ఆయన ఇలా విశ్వసనీయమైన వ్యక్తిగా లేడు. ఇరాన్లో దెబ్బతిన్నాడు, తన దేశాన్ని ముంచాడు, భారతీయులను కూడా వెనక్కు పంపిస్తూ అనేక విధాలు వేధిస్తూ ఉన్నాడు, టారిఫులతో ముప్పు తిప్పలు పెడుతున్నాడు. కాబట్టి అలర్ట్గా ఉండండి సార్ కొంచెం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ తెలుగు.